వీధి కుక్కల దాడిలో ఏడాది చిన్నారి బలైంది. నిద్రపోతున్న చిన్నారిని లాక్కెళ్లి చంపాయి కుక్కలు. శంషాబాద్ సమా ఎంక్లేవ్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కూలీ పనులు చేస్తూ గుడిసెలో ఉంటున్నారు సూర్యకుమార్ దంపతులు. ఇటీవల డెలివరీ కావడంతో హాస్పిటల్లో భార్య యాదమ్మ, తండ్రి నానమ్మతో కలిసి గుడిసెలో నిద్రిస్తోంది చిన్నారి నాగరాజు. తల్లి కోసం వెతుకుతూ అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చిన నాగరాజు ఒక్కసారిగా చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడ్డ స్పాట్లోనే చిన్నారి మృతి చెందింది. మున్సిపల్ అధికారులే కారణమంటున్నారు బంధువులు. శంషాబాద్లో విషాద ఘటన చోటు చేసుకుంది. వీధి కుక్కల దాడిలో ఏడాది వయసున్న బాలుడు మృతి చెందాడు. వాహనదారులు గమనించి కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ బాలుడి ప్రాణాలు దక్కలేదు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నాగారం చెందిన కోళ్ల సూర్యకుమార్ యాదమ్మలు శంషాబాద్కు వలస వచ్చారు. రాళ్లగూడ దగ్గర ఓ గుడిసెలో ఉంటూ కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారు. ప్రస్తుతం యాదమ్మ నిండు గర్భిణి కావడంతో హాస్పిటల్లో చేరింది. దీంతో కొడుకు నాగరాజుతో కలిసి సూర్యకుమార్ గుడిసెలో ఉంటున్నాడు. అయితే రాత్రి ఒక్కసారిగా కొడుకు ఏడవడంతో తండ్రి పాలు పట్టించి పడుకోబెట్టాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మరోసారి నిద్రలేచిన నాగరాజు తల్లి కనబడకపోవడంతో ఏడుస్తూ గుడిసె బయటకు వచ్చాడు. దీంతో వీధి కుక్కలు ఒక్కసారిగా బాలుడిపై తీవ్రంగా దాడి చేశాయి. వాహనదారులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే నాగరాజు ప్రాణాలు కోల్పోయాడు. అయితే సూర్యకుమార్ యాదమ్మలకు ముగ్గురు మగపిల్లలు కాగా ఒకరు అనారోగ్యంతో మరొకరు పుట్టిన 7 రోజులకే చనిపోయాడు. ఇప్పుడు నాగరాజు కూడా కుక్కల దాడిలో మృతి చెందాడు. దీంతో పుట్టిన ముగ్గురు పిల్లలు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతారు. మొత్తం మీద ఈ కుక్కల దాడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పెట్రిషియా శంషాబాద్లో విషాదం చోటు చేసుకుంది. కుక్క కాటుకు ఒక చిన్నారి పసిబాబు సంవత్సరం నిండకుండానే ఆ బాబు చనిపోవడం జరిగింది. ప్రస్తుతం మనం అక్కడనే ఉన్నాం. ఈ గుడిసెలో కుటుంబ సభ్యులు అందరూ కూడా నిద్రించే సమయంలో ఆ బాబు 1 ఇయర్ సంవత్సరాలు ఉన్నారు. 1 ఇయర్ మాత్రమే ఉన్న బాబు బయటికి వచ్చాడా లేకపోతే అర్ధరాత్రి మరి ఆ కుక్కలు వచ్చి తీసుకెళ్ళాయి. సుమారుగా ఆ కుక్కలన్నీ కూడా పూర్తిగా ఆ బాబుని ఈడ్చుకు రావడం జరిగింది. అక్కడున్న రోడ్డు మనకి ప్రస్తుతం చూడొచ్చు. ఈ రోడ్డు నిండా అంటే ఆ బాబు గుడిసెలో నుంచి బయటికి వచ్చాడంటే 1 ఇయర్ బాబు కాబట్టి పాక్కుంటూ వచ్చాడు. అర్ధరాత్రిలో తండ్రి పక్కన పడుకున్న సమయంలో ఆ కుక్కలు ఆ బాబుని పీకడంతో వెంటనే ఆ బాబు స్పాట్లో చనిపోయాడు. కుటుంబ సభ్యులు అయితే రోధిస్తున్నారు, కన్నీరు మున్నీరు ఉన్నారు. చాలా చిన్న పసిబాబు. గతంలో కూడా చాలాసార్లు జిహెచ్ఎంసీకి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఎవరు కూడా అధికారులు పట్టించుకోలేని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మహబూబ్ నగర్ దేవేంద్ర నగర్ గ్రామంకి చెందిన వాళ్ళు సూర్యకుమార్ మరియు తన భార్య ఇంకా 2 పిల్లలు కూడా ఇక్కడనే ఉంటారు. మనం ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు కూడా ఈ ఏదైతే ఇక్కడ గుడిసె మనకు కనిపిస్తుందో ఇదే గుడిసెలో వాళ్ళు నివసిస్తూ ఉంటారు. ఇక్కడ కూలి పనులు చేసుకుంటూ వరుసకి మహబూబ్ నగర్ నుంచి వచ్చారు. కూలి పనులు చేసుకుంటా ఆ తండ్రి సూర్యకుమార్ పక్కన చిన్న పసిబాబు నాగేంద్ర పడుకోవడం జరిగింది. మరి ఆ బాబు ఇలా పాక్కుంటూ వచ్చాడా లేకపోతే ఆ కుక్కలు పీక్కుంటే సౌండ్ అయితే వస్తుంది. ఆ బాబు ఇలా పాక్కుంటూ రావడంతో ఆ కుక్కలు అర్ధరాత్రి సుమారుగా 8 కుక్కలు ఆ బాబు మీద దాడి చేయడం జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు కూడా. అంటే ఇక్కడ వరకు లాక్కెళ్ళాయి. ఈ రోడ్ అంతా కూడా ఆ కొన వరకు మనకు కనిపిస్తుంది కదా, అక్కడ వరకు ఆ రోడ్డు మొత్తం వరకు ఆ కుక్కల ఆ బాబుని లాక్కే వెళ్ళడం జరిగింది. గమనించిన స్థానికులు వెంటనే కుటుంబానికి చెప్పే ప్రయత్నం చేశారు. చెప్పిన వెంటనే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వరకు ఆ పసిబాబుని ఆ కుక్కలు 8 కుక్కలు పీక్తూ లాగుతూ ఒక కుక్క కాలు ఇంకో కుక్క చేతు ఆ బాబుని చిత్రహింసలు పెట్టి చంపాయని కూడా చెప్పొచ్చు. ఇక్కడనే ఆ బాబుని లాక్కే వెళ్ళాయని కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఉన్న గ్రామం వాళ్ళు కూడా అంటే ఎవరైతే ఈ శంషాబాద్లో కాలనీలో నివసిస్తున్న వాళ్ళు కూడా గతంలో చాలాసార్లు జిహెచ్ఎంసీకి కంప్లైంట్ చేయడం జరిగింది. కుక్కలు చాలా ఎక్కువైపోయినాయి, చిన్నపిల్లలు తిరుగుతున్నారు, ఖచ్చితంగా స్పందించాలి జిహెచ్ఎంసీ అని చాలాసార్లు ఫిర్యాదు చేసిన జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటి వరకు పట్టించుకోలేరు. వెంటనే ఈ ఇష్యూ బయటికి రావడంతో వెలుగులో రావడంతో జిహెచ్ఎంసీ వాళ్ళు స్పందించి కుక్కల వ్యాన్ని పంపించడం జరిగింది. పూర్తిగా కుక్కలను తీసుకొని వెళ్ళిపోయారు. కానీ ప్రాణ నష్టం అయితే జరిగింది. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఎవరు పట్టించుకోలేరు. పసిబాబు చిన్న సంవత్సరం పసిబాబుని కుక్కలు పీక్కొని తిన్నాయి. అసలు మా బాబుని ఎవరు తిరిగి తెస్తారని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులు చెప్పడం కూడా జరుగుతుంది. ఒకసారి ఎవరితోనైనా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. అక్కడ చిన్నపిల్లలు ఆడుతూ ఉన్నారు. ఆడుతున్న చిన్నపిల్లలు ఇట్లా బయటికి రావడంతో మనకి ఉన్న సమాచారం వరకు బాబు
బయటికి వచ్చాడా బాబు బయటికి వచ్చిన సమయంలో కుక్కలు చూసాయా మరి ఏంటో తెలీదా తల్లిదండ్రులు కూడా కనిపెట్టుకోలేకపోయారు ఎందుకంటే పక్కన పడుకున్న బాబు మిస్ అయితే తల్లిదండ్రులకు సోయి లేదా అనేది కూడా మనం ప్రశ్నించలేం ఎందుకంటే చాలా డీప్ నిద్రలో ఉంటాం కాబట్టి ఆ బాబు మెల్లగా నడుచుకుంటూ అంటే పాక్కుంటూ ఇక్కడ వరకు వచ్చేసిన క్రమం ఉన్నట్టుంది వెంటనే ఆ కుక్కలు లాక్కెళ్ళి అక్కడి వరకు తీసుకెళ్లి చనిపోయాయి చాలా బాధాకర విషయం అని కూడా చెప్పొచ్చు ఒకసారి మనం ఎవరితో స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ 3-4 గుడిసెలు కూడా ఉన్నాయి గతంలో చాలా సార్లు జిహెచ్ఎంసీ అధికారులకి స్థానిక ఎమ్మెల్యేకి వీళ్ళందరికీ చెప్పినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేరు ఎప్పుడు కుక్కల వ్యాన్లు కుక్కలను పిక్ చేసుకోవడం కానీ కుక్కలను తీసుకెళ్ళమంటే కూడా ఎవరు తీసుకోలేదు 8 కుక్కలు కలిసి మా కొడుకు పైన దాడి చేస్తే ఇప్పుడు ఎవరు తిరిగిస్తారు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాం మేము 100 ఏళ్ళు నిండక ముందే సంవత్సరం కూడా అవ్వకముందు అంటే సంవత్సరం అయిన వెంటనే ఆ కుక్క గర్వడం చాలా బాధాకరమైన విషయం ఎవరు కూడా పట్టించుకోలేరు చాలా బాధగా ఉందని అంటున్నారు ఒకసారి మనము స్థానికులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం ఇక్కడ పూర్తిగా కూడా ఎవరు లేనంటే చాలా నిర్మానుషంగా కనిపిస్తుంది కొంతమందికే బిల్డింగ్లు అయితే ఉన్నాయి పక్కన వీళ్ళు కూలి పని చేసుకుంటూ గుడిసెలు వేసుకొని బ్రతుకుతున్నారు చాలా మంది మహబూబ్ నగర్ నుంచి వచ్చారని మనకు సమాచారం వస్తుంది ఇక్కడ ఉన్న స్థానికులతో ఒకసారి అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము తీసుకెళ్ళారా కుక్కలని 2-3 కుక్కలు పట్టుకుపోయారు ఇంకా వాళ్ళు దొరుకుతలే వచ్చాయి చాలా 10 కుక్కలు ఉన్నాయి అక్కడ ఇంకా చాలా కుక్కలు ఉన్నాయి ఇక్కడ అక్కడ నుంచి అంటే మీరు ఎప్పుడైనా గతంలో చెప్పడం జరిగిందా ఇట్లా చిన్నపిల్లలు తిరుగుతూ ఉన్నారు కదా కుక్కల వల్ల ఇబ్బంది అని చెప్పారు ఎప్పుడు కాలే ఇట్లా ఎప్పుడు కాలేందుకు మేము చెప్పలే ఎవరికి అయినా 2-3 మేక పిల్లలు పట్టినట్ట వేరే వాళ్ళవి మేము ఎప్పుడో ఒకసారి వస్తుంటాం ఎప్పుడో ఒకసారి వస్తుంటాం రోజు వస్తేనే తెలుస్తుంది ఇది వాటర్ నింపుకోనికి వస్తామన్నట్టు చిన్న పిల్లలు కూడా బాగా కనిపిస్తున్నారు ఇక్కడ ఎప్పుడైనా అధికారులకు చెప్పినారా ఇట్లా కుక్కలు తిరుగుతున్నాయి అని చెప్పి లేదు ఈ మధ్యలోనే తిరుగుతున్నాయి ఈ మధ్య తిరుగుతున్నాయి బాగా నైట్ 10 గంటల నుంచి బాగా 12-1 గంటల వరకు అరుస్తలే కానీ బాగా తిరుగుతున్నాయి రోడ్డు పోటీ తిరుగుతున్నాయి అవి మీకు ఇబ్బందిగా ఉందా కుక్కలు అట్లా తిరిగే టైంలో అరుస్తేమో అని చెప్పి భయపడతాం కానీ ఇంకా ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకోరు కదా ఇప్పుడు ఆ బాబుకి అట్లా అయిందని మీరు వస్తున్నారు అదే ఏం కాకుండా ఉన్నింటే మీరు వచ్చి మమ్మల్ని పట్టించుకుంటున్నారా ఎవరు పట్టించుకునే వాళ్ళే కదా అందుకనే మాది ఊరు కాదు ఏం కాదు అనుకుని మేము కూడా వదిలేసుకొని ఉన్నాం ఎవరు రాలే పొద్దున కుక్కల వ్యాన్ వచ్చి తీసుకొని పోయింది అధికారులు ఎవరైనా వచ్చి అసలు ఏం జరుగుతుందని పూర్తిగా తెలుసుకున్నారా తెలుసుకున్నారు మాట్లాడిండ్రు అంతా అయిపోయింది కుక్కలను కూడా పట్టుకున్నారు మేము పెంచుకున్న కుక్కను కూడా తీసుకోవాలి మీరు పెంచుకున్న కుక్కను అంటే మీరు ఆపే ప్రయత్నం చేయలేరా చేసినాం కానీ వాళ్ళు కుక్కను పిల్లగాని తీసుకుపోయినప్పుడు ఏమనలేరు కానీ ఇప్పుడు పట్టుకోపోతే ఏం చేస్తుండ్రమ్మా అని అన్నారు ఇంకా మేమైతే అంత ధైర్యం చేయలేము కదా అంత ధైర్యంగా మాట్లాడలేము సరేలే తీసుకుపోనిలే అన్నట్లు ఇంకా మేము కూడా ఏం చేస్తా ఉన్నారు కుక్కలని ఏమైనా చెప్పారా మాకేం చెప్పలేదు మేడం ఏం చెప్పలేదు ఇంకా మేమేం అడగలేదు కూడా థ్యాంక్స్ చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కుక్కల వల్ల చాలా మాటుకు ఇబ్బంది అయ్యింది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పూర్తిగా కూడా ఇక్కడ వాటర్ సప్లై చేసే ఒకటి మనకి ఇక్కడ ఒక స్టోర్ కనిపిస్తుంది అదేవిధంగా ఇల్లులు కూడా కనిపిస్తుంది చాలా నిర్మానుషంగా అయితే ఉంది సాధారణంగా 7 నుంచి 10 గంటల మధ్యలో కుక్కలు బాగా తిరుగుతున్నాయి చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్తున్నారు కొంతమంది మాత్రం ఇంకా మేము అధికారులకు చాలాసార్లు చెప్పాము ఎప్పుడు ఎవరు పట్టించుకోవాలి ఈరోజు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది కాబట్టి కుక్కల వ్యాన్ వచ్చి కుక్కల్ని తీసుకెళ్ళింది కానీ గతంలో ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోలే అని అంటున్నారు కానీ ఒక చిన్న పసిబాబుని కుక్కని కడవడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు అంటే అధికారులకు ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి ప్రజలకి కుక్కల వల్ల చాలామంది ఈ ఒక్క ఇన్సిడెంటే కాదు గతంలో అంటే పోయిన సంవత్సరం నుంచి ఒక 1 ఇయర్ బ్యాక్ చూసుకుంటే చిన్న పిల్లల పైన కుక్కలు దాడి అంటే ఒకవైపు ఏదైతే అవేర్నెస్ ఎడ్యుకేషన్ ప్రాపర్గా లేదు వాళ్ళకంటే ఆ పూర్తిగా అవేర్నెస్ కుక్కల గురించి ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటారు పేరెంట్స్ ఏదన్నా కుక్క వెళ్ళే సమయంలో దాన్ని రాయితో కొడతడం ఎవరైనా చూసారనుకో చిన్నపిల్లలు వాళ్ళు అదే రిపీట్ చేస్తున్నారు అంటే కుక్కలని అనవసరంగా మనం వాటిని హింసించొద్దు అనే జ్ఞానం రావట్లేదు మొన్న ఒక కుక్క పైన యాసిడ్ వేయడం జరిగింది ఆ మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళు చాలా ట్రామటైజ్గా ఫీల్ అవుతున్నారు ప్రజలు కూడా అర్థం అవ్వట్లేదు కుక్కతో ఎలా బిహేవ్ చేయాలని అంటే వాళ్ళకి తెలియదు ఈ ఏదైతే ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ తీసుకొని కుక్కల గురించి అవేర్నెస్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అంటే ఒక కుక్క మీ మీద ఎగ్గబడుతుంటే మీరు ఏం చేయాలి ఒక కుక్క మీ పక్కన ఉంటే మీరు ఏ విధంగా రెస్పాండ్ అయ్యి పక్కన నుంచి వెళ్ళిపోవాలి దాన్ని ఇబ్బంది పెట్టకుండా ఇలాంటివి అనేది చాలా ఇంపార్టెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా పెట్టాలి జిహెచ్ఎంసీ ఇప్పటికైనా స్పందించాలి ఒక పసిబాబు ఏదైతే
సంవత్సరం నిండకుండానే ఇట్లా సంవత్సరం పడిన వెంటనే కుక్కలు అతి దారుణంగా 8 కుక్కలు కలిసి పీకి చెండాడి మాడి చంపే అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకోవాలని తెలియజేస్తూ కెమెరామెన్ శివతో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. ఏమైంది ఇక్కడ? ఇక్కడ కుక్కలు గుంజి పోయినాయి సార్. ఎవరి గుంజిని? పిల్లగాడినే నా మనమడే అనుకో సార్. ఇంకా ఎప్పుడైంది? కూరలు 2 గంటల నాతిల్రా. ఎన్ని సంవత్సరాలు పిల్లాడు? ఏడాది పిల్లగాడు పోయి సార్. ఎప్పుడైంది? 2 గంటల నాతిల్రా. 2 అయింది నాతరికి. ఏమైంది మళ్ళీ? ఎట్లా తీసుకోపోయింది కుక్క? కుక్కలు ఇట్లా తీసుకుపోయి చూసిలేం సార్. పండుకున్నాము, పండిన మంచి వచ్చిన మంచి ఒకటే కదా సార్. తెల్లారి మేలుకతో ఉంటామా సార్. ఇంకా బయటకు పిల్లాడు బయటకు వచ్చిండు. పగలైంది అనుకున్నాడు, ఇట్లా అనుకున్నాడు. లైట్ వెళ్ళి బయటకు వచ్చిండు. ఏడబడేసిన కుక్కలు గేట్ కాడ సార్. ఒక బైక్ ఆగిన తోటే, ఆ బైక్ ఆగిన తోటే సార్. ఆ బైక్ ఆగిన తోటే వేసినాయి. ఎన్ని సంవత్సరాలు పిల్లాడు? సంవత్సరం పిల్లగాడే సార్. ఒక సంవత్సరం లేదు సార్. పాలు పట్టించింది. నా పేరు లక్ష్మయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ శంషాబాద్ మున్సిపాలిటీ. ఈ శంషాబాద్ పరిధిలో ఉన్న కుక్కలన్నిటినీ మేము ఒక 6 నెలల సంది స్టెరిలైజేషన్ అండ్ వ్యాక్సినేషన్ చేపిస్తున్నాం సార్. ప్రతిరోజు వారానికి 2 సార్లు మా బండి వచ్చి కుక్కలు తీసుకుపోయి స్టెరిలైజ్ చేస్తుంది. మా శంషాబాద్ పరిధిలో కుక్కలను మొత్తం నిర్మూలిస్తున్నాము. దాని కొరకు మా ఉన్న ప్రజలు కూడా సహకరించాలి. వాళ్ళ ఉన్న పిల్లల్ని ఇట్లా జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుంటుంది. పిల్లల్ని ఒంటరిగా పంపిస్తే కూడా కుక్కలు వస్తాయి. దానివల్ల ఇబ్బంది అవుతుంది. చికెన్ వేస్టేజ్ మా బండి ఉంది, సాయంత్రం కూడా వచ్చి అన్ని చికెన్ వేస్టేజ్ తీసుకుపోతాం. ఇక్కడ ఉన్న చెత్త కూడా మేము ప్రతి ఏరియాకు ఆటో పెట్టినాం. ఆటో ద్వారా మా ట్రాక్టర్ ద్వారా చెత్త మొత్తం డంపింగ్ యార్డ్ ద్వారా పంపిస్తాం. ఇక్కడ లోకల్ వేయము. ఇప్పుడు కుక్కలు మొత్తం నిర్మూలిస్తున్నాం సార్. కుక్కలు తీసుకుపోయి మొత్తం అక్కడ స్టెరిలైజ్ చేస్తున్నాము. ఇప్పటి వరకు ఒక 500 నుంచి 600 వరకు పట్టాము. 6 మంత్స్ కంటిన్యూ నడుస్తుంది, ప్రాసెస్ నడుస్తుంది. ఈ వారిని 2-3 సార్లు తీసుకుపోయినాం సార్ కుక్కలు. అంటే స్థానికులు అలాగా సార్ తప్పు కట్టడం జరిగింది. మేము ప్రతిరోజు మా జవాన్లు మొత్తం ఏరియాలు తిరుగుతారు. ఇక్కడ కుక్కలు ఉన్నాం, కుక్కల కాడికి మా బండి పంపిస్తాం. బండి తీసుకొని మళ్ళీ తీసుకుపోయి స్టెరిలైజ్ చేసేది అక్కడ బండి కూడా